మెదక్ జిల్లా టేక్మల్ మండలంలోని మండలి సొసైటీలో అవినీతి జరగడం ఎంతో బాధాకరంగా ఉంది. ఎప్పుడు ఒకనాడు కూడా మీటింగ్లు పెట్టలేదు కదా, లాభాలు నష్టాలు కూడా చెప్పలేదు. కాంగ్రెస్ సొసైటీ సభ్యులు అడగ్గా అంతా బాగానే ఉంది అంటూ చెబుతూ పోయాడు. ఇంతకు ముందు ప్రీ సైట్ చైర్మన్ మీద కాంగ్రెస్ సొసైటీ సభ్యులు ఫిర్యాదు చేయగా, మేము ఎలాంటి తప్పుడు చేయలేదు, నా ఉన్న ఆస్తులు అమ్ముకొని సొసైటీని బాగు చేస్తున్నానని చెప్పి తప్పుడు మాటలు చెప్పి పెట్రోల్ బంక్, ప్రజాస్ ల్యాండ్, పాడి కమిషన్, షేర్ అమౌంట్ ఈ 4 మీద మొత్తం అమౌంట్ 21,34,933 రూపాయలు ఫ్రాడ్ జరిగింది. ఇదంతా రైతుల కష్టమని తెలిపారు. ఇప్పటికైనా సొసైటీ చైర్మన్ ముక్కు నేలకు రాసి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, మండల అధ్యక్షులు నిమ్మ రమేష్, మాన్ కిషన్, యూసుఫ్, పాల్వంచ సత్యనారాయణ, షేక్ మజార్, చిన్న మల్లేశం, రాజాగౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మోసం చేసి రైతుల కోసం కృషి చేసామని చెప్పారు కదా, అదే రకంగా మీరు నైతిక బాధ్యత వహించి మీరు ఆ పార్టీలకు అతీతంగా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఏ రకంగా మీరు మాట్లాడుతారో ఆలోచన చేసి వెంటనే మీరు ఈ నివేదిక సమగ్ర విచారణ కాబట్టి కలెక్టర్ గారు, డీసీఓ గారు ఎవరైతే రిపోర్ట్ ఈ రకంగా ఇచ్చారో ఇది ప్రభుత్వం తరఫున వచ్చిన రిపోర్టు, మేము చేసిన రిపోర్టు కాదు కాబట్టి దీని నివేదికను తీసుకొని కలెక్టర్ గారు వెంటనే వీరిని ఏదైతే డీసీఓ గారైతేనేమి, కలెక్టర్ గారైతేనేమి దీని వెంటనే ఏదైతే చైర్మన్ గారు ఉన్నారో, డీసీఓ గారు ఉన్నారో వాళ్ళ మీద అవినీతి నిరూపణైంది కాబట్టి వాళ్ళను నైతిక బాధ్యత వహిస్తూ వాళ్ళు తప్పనిసరిగా వెంటనే వాళ్లకు పదవి నుంచి తొలగించాలని కోరుతున్నాం. టేక్మాల్ సహకార సంఘంకు సంబంధించినటువంటి పాలకవర్గం గత ఆగస్టు మాసంలో ఈ సొసైటీకి సంబంధించిన లావాదేవీలు కానీ, క్రాప్ లోన్ల విషయం కానీ పలుమార్లు మీటింగ్లు ఎన్ని సందర్భాలు అడిగినా మీటింగులు పెట్టకపోగా వాళ్ళకి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ బలపరిచినటువంటి డైరెక్టర్లు వాళ్ళు ఏం చేశారంటే డీసీఓ, కలెక్టర్ ఫిర్యాదు చేశారు. అసలు ఎన్నికైనా నుంచి కూడా అసలు ఎంత లాభాలు వస్తున్నాయి, సొసైటీ ఎంత నష్టాలు నడుస్తుందని చెప్తుండ్రు, ఇవన్నీ వివరాలు మాకు ఇవ్వలేదంటూ వాళ్ళు డీసీఓ, కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు విషయంలో సెప్టెంబర్ మాసంలో డీసీఓ గారు కరుణాకర్ ఆడిటర్తో ఎంక్వైరీ వేశారు. ఆ ఎంక్వైరీలో భాగంగా 3-4 మాసాలు సమగ్ర విచారణ జరిపారు. పెట్రోల్ బంక్ మీద, షేర్ అమౌంట్ విషయంలో, ప్యాడీ కమిషన్ విషయంలో, ఈ రైతులకు సంబంధించిన షేర్ అమౌంట్, వీటన్నిటి మీద 4 విభాగాలుగా ఎంక్వైరీ చేసి సమగ్ర విచారణ చేసి రిపోర్ట్ తయారు చేసి వారు డీసీఓ గారి అనుమతితో మరి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ క్లియర్గా ఈ విషయాలు ఎంత ఫ్రాడింగ్ జరిగిందంటే పెట్రోల్ బంకు మొదటి విభాగం పెట్రోల్ బంకులో 5,14,167 రూపాయల ఫ్రాడింగ్ ఉంది. మరి కొత్తగా పెట్రోల్ పంప్ పెట్టారు, రైతుల సొమ్ముతో పెట్రోల్ పంప్ పెట్టి దాన్ని నడిచే విధానం తెలియనప్పుడు అది ఎవరి సొమ్ము